ఇప్పుడు వృత్తం మీద మరొక విలక్షణమైన ప్రాబ్లం. విలక్షణం అంటే ఇంకేం లేదు, సర్వసాధారణంగా వ్యాసార్థం అని ఇస్తాం. వ్యాసార్థం ఇచ్చి వ్యాసార్థంతో వైశాల్యం కట్టండి లేదా చుట్టుకొలత అంటే అదే వృత్తపరిధి కట్టండి ఇలాంటివి ఏమైనా మిమ్మల్ని అడిగితే మీరు చేసేయచ్చు, పెద్ద వింత ఏం కాదు. కానీ దాన్ని మన నిత్య జీవితంతో ముడిపెట్టి కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అప్పుడు దేన్ని వ్యాసార్థం అనుకోవాలి, అసలు వృత్త పరిధి ఎక్కడ తీసుకోవాలి లేదా వృత్త వైశాల్యం ఎక్కడ తీసుకోవాలి మనకు తెలియాలి. అలాంటి వాటికే ఒక ఉదాహరణ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఏంటంటే ఒకసారి చూడండి, 35 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగినా అది 660 సెంటీమీటర్లు ప్రయాణించగలదు అని అడిగాడు. ఇక్కడ మనకు తెలియాల్సింది, ఇక్కడ ప్రయాణించడానికి మొట్టమొదటి చేసే విద్యార్థులు ఎవరికైనా సరే ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ప్రయాణించడం ఏంటి, దూరాలు ఏంటి, దీన్ని పట్టుకొచ్చి చక్రాలతో తగిలించాడు ఏంటి అని అనుకుంటారు. అంటే అందులో అంత పెద్ద విషయం లేదు, ఇది చాలా చిన్న విషయమే. అయితే దాన్ని కొంచెం అర్థం చేసుకునే కోణంలో పై ఆధారపడి ఉంటుంది. ఏంటి అర్థం చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు మనకి ఇంతవరకు మనం చెప్పిన విధంగా ఇప్పుడు చూడండి, 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. సరే, ముందు ఇవన్నీ మాట పక్కన పెట్టండి. ఒక టైరే తీసుకోండి, ఆ టైర్ ఏ రూపంలో ఉంటుంది, ఇంచుమించు వృత్తాకార రూపంలో ఉంటుంది కదా. ఇప్పుడు దాన్ని మనం దొర్లిస్తున్నాం. దాన్ని దొర్లించేటప్పుడు అది దొర్లుతున్నప్పుడు కొన్ని మీటర్లు కవర్ చేస్తుంటుంది. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక భ్రమణము తిరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక టైరో లేదా ఒక చక్రమో ఇలాగుంది. ఆ చక్రాన్ని దొర్లించాం. ఆ చక్రాన్ని దొర్లించేటప్పుడు అది కాస్త ముందుకెళ్తుంది కదా. ఆ ముందుకెళ్ళేటప్పుడు ఇలా ముందుకి కొంత పొడవు కవర్ అవుతుందా లేదా? అవుతుంది. అయితే ఎంత కవర్ అవుతుంది? ఒక భ్రమణం అయ్యేటప్పటికీ, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ప్రారంభ బిందువు ఉంది. ఈ ప్రారంభ బిందువు మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేటప్పటికీ అది కొంత ముందుకు పోతుంది. అయితే ఎంత ముందుకు పోతుంది అంటే, ఇక్కడ మనం అవగాహన పరచుకోవాల్సిన విషయం ఒకటే. ఇక్కడ ఈ బిందువు మొదలెట్టి మళ్ళీ ఈ బిందువు వచ్చి నేలను తాకాలి. అలా తాకినప్పటికీ చక్రం ప్రతి ఒక్క బిందువు నేలను తాకుతుంటుంది. ఈ చక్రం యొక్క ప్రతి బిందువు నేలను తాకినప్పుడు, ఈ చక్రం యొక్క ప్రతి బిందువు నేలను తాకితే ఒక భ్రమణం అయినప్పటికీ నేల మీద చక్రం ఏర్పరిచే రేఖ ఎంత పొడవు వస్తుంది? దీనిలో ప్రతి బిందువుని టచ్ చేయగా దీని వృత్త పరిధి ఎంత ఉందో, ఒక భ్రమణం అయినప్పటికీ అంత రేఖ ఇక్కడ ఏర్పడుతున్నది. మళ్ళీ మరోసారి చెప్తున్నాను. ఇక్కడ ఈ చక్రం ఏదైతే తిరుగుతుందో ఆ చక్రం ఒక బిందువు వద్ద నుంచి మొదలైంది. అది మళ్ళీ ఒక భ్రమణం చేసి తిరిగి వచ్చేటప్పటికి ఈ చక్రం పైన, అంటే చక్రం అంటే ఈ పరిధి పైన ప్రతి ఒక్క బిందువు నేలని తాకింది. అంటే దాని అర్థం ఏంటి? ఒక భ్రమణం పూర్తయిన కాలానికి ఆ నేలపైన ఎంత రేఖీయంగా ఎంత దూరం అది ప్రయాణించింది అంటే, ఈ చుట్టూ దీని ఎంత పొడవు ఉందో అంత పొడవున్న దూరం ప్రయాణించింది అని అర్థం. దాని అర్థం ఏంటి? నేలపైన ఏర్పడే సరళ రేఖ లేదా నేలపైన అది ప్రయాణించిన దూరము = ఒక వృత్త పరిధి. ఏంటది? ఒక వృత్త పరిధి. ఇప్పుడు రెండు భ్రమణాలు తిరిగింది అనుకుందాం. అప్పుడు ఎంత దూరం కవర్ అవుతుంది? ఒక భ్రమణానికి ఒక వృత్త పరిధి ఎంత ఉందో అంత పొడవు వెళ్ళింది. మళ్ళీ రెండో భ్రమణం కూడా తిరిగింది అనుకోండి. అప్పుడు రెండో భ్రమణం కూడా తిరిగితే అప్పుడు రెండో వృత్త పరిధి, అంటే అదే వృత్త పరిధి ఇంకొకసారి అదే వృత్త పరిధి అంత దూరం మళ్ళీ వెళ్ళిందని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని వృత్త పరిధులు తిరిగితే అంత వృత్త పరిధికి సమానమైన దూరం కింద ప్రయాణిస్తుందని అర్థం. అంటే ఇప్పుడు మనకి చక్రం అంటే ఒకేసారి తిరగదుగా, ఎన్నిసార్లు తిరుగుతుంది? అది కొన్నిసార్లు తిరిగేటప్పటికి ముందుకు పోతుంది. అంటే దాని అర్థం ఏంటి? సపోజ్ ఒకసారి తిరిగినప్పటికి ఎంత దూరం కవర్ అవుతుంది? ఒక వృత్త పరిధి. అదే రెండు సార్లు భ్రమణం చెందింది ఆ చక్రం. అప్పుడు ఆ నేల మీద ఎంత దూరం పోతుంది అంటే, రెండు భ్రమణాలు చేసేటప్పుడు వృత్త పరిధికి రెట్టింపుకి సమానమైన దూరం నేల మీద ప్రయాణిస్తుంది. ఒకవేళ 3 సార్లు తిరిగింది అనుకోండి, 3 వృత్త పరిధులకు సమానం, అంటే 3 చుట్టుకొలతలకు సమానమైన దూరాన్ని నేలపైన ప్రయాణిస్తుంది. అది మనం తెలుసుకోవాలి.
కాబట్టి మనం ఇక్కడ ఒక సూత్రాన్ని సూత్రీకరించవచ్చు. ఎలాగా అంటే ఏదైనా చక్రం లేదా ఇరుసు ఏదనుకోండి, ఆ చక్రం ఓకే నేలపైన చేసే భ్రమణాల సంఖ్యతో వృత్త పరిధిని గుణిస్తే అది నేలపైన ప్రయాణించే దూరం వస్తుంది. కాబట్టి భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు అది ప్రయాణించిన దూరం. ప్రయాణించిన దూరం ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఎప్పుడైనా ఒక వృత్తాకార వస్తువులు అంటే చక్రాలే, ఇంకేముంటాయి చక్రాలు కానీ రోడ్ రోలర్లు కానీ ఇవి దొర్లించేటప్పుడు అవి ఎంత దూరం ప్రయాణించాయని దేని మీద ఆధారపడి ఉంటుంది? అది ప్రయాణించిన దూరం వృత్త పరిధి యొక్క గుణిజంగా ఉంటుంది. వృత్త పరిధి యొక్క పూర్ణ సంఖ్య గుణిజంగా ఉంటుంది. సరే అదంతా విడిచిపెట్టండి. ఏ గుణిజం అంటే ఇంకేం లేదు. వృత్త పరిధి ఒకసారి తిరిగితే ఒక వృత్త పరిధి, 2 సార్లు తిరిగితే 2 ఇంటూ వృత్త పరిధి అలాగనమాట. ఇప్పుడు ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ మనకేమి ఇచ్చాడు వాడు? ఒక 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చక్రం ఎన్ని చుట్లు తిరిగినా అంటే ఎన్నిసార్లు భ్రమణం చెందినా అది 660 సెంటీమీటర్లు వెళ్ళగలదు అని అడిగాడు. కాబట్టి భ్రమణాల సంఖ్య n అనుకుందాం. భ్రమణాల సంఖ్య n. దాని యొక్క వృత్త పరిధి కావాలి అంటే ముందు వృత్త పరిధి కట్టండి. వృత్త పరిధి ఎంత అవుతుంది? ఇక ఇక్కడ కడుతున్నాను సైడ్కి. ఆ వృత్త పరిధి ఈక్వల్ టు ఎంత? 2πr. 2πr అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 2 ఇంటూ పై అంటే 22/7 అని వాడు తీసుకోవాలని అక్కడ చెప్పాడు. ఇంటూ ఇక్కడ మనకి ఆర్ విలువ ఎంత అవుతుంది? 35 సెంటీమీటర్లు. కాబట్టి మనకి 7 ఎన్నిసార్లు పోతుంది? 7 5 సార్లు పోతుంది. కాబట్టి 22 5 ఎంత? 110. అంటే 25 100, 2 5 10. 110 రెళ్ళు ఎంత? 110 రెళ్ళు 220. 220 సెంటీమీటర్లు దాని యొక్క వృత్త పరిధి. కాబట్టి ఇప్పుడు వృత్త పరిధిని పట్టుకెళ్ళి దీంతో సూత్రీకరిద్దాం. అంటే ఇప్పుడు భ్రమణాల యొక్క సంఖ్య ఎంత? n అనుకుందాం. అలాగే వృత్త పరిధి మనం ఎంత కట్టాం? 220 సెంటీమీటర్లు. 220 సెంటీమీటర్లు అంటే భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు అది ప్రయాణించిన దూరం. ఎంత దూరం ప్రయాణించింది? 660 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ n భ్రమణాల సంఖ్య వస్తుందా లేదా? సో కాబట్టి భ్రమణాల సంఖ్య ఈక్వల్ ఎంత అవుతుంది? 660/220. సో ఎన్ని భ్రమణాలు అవుతాయి మనకి ఇక్కడ? 0 0 పోతుంది. 22 ఎన్నిసార్లు? 3 సార్లు. కాబట్టి n ఈక్వల్ ఎంత? 3. కాబట్టి చుట్లు లేదు భ్రమణాల సంఖ్య ఎంత వచ్చింది? 3. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఫైనల్గా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక వృత్తాకార వస్తువు ఎంత దూరం నేలపైన ప్రయాణించింది అంటే అది ఎలా తెలుస్తుంది మనకి? వృత్తాకార వస్తువు నేలపైన ప్రయాణించే దూరం తెలియాలంటే కనుక మనం చేయాల్సిన పనుల్లో ఒకటే. ఏంటది? వృత్త పరిధి ఎన్నిసార్లు తిరిగింది అంటే వృత్త పరిధి ఎన్నిసార్లు తిరిగింది ఇంటూ దాని యొక్క వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు అది ప్రయాణించిన దూరం. కాబట్టి భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన దూరము. కాబట్టి మనకు దాన్ని ఆధారంగా చేసుకుని చేస్తే ఇక్కడ భ్రమణాల సంఖ్య ఎంత వచ్చింది? 3. ఇది మన సమస్య. ఇంతవరకు మనం వృత్తాల్లో ఒక రకమైన చూసాం. ఇప్పుడు వృత్తాల్లోనే వృత్తాల్లో వ్యాసార్థాల నిష్పత్తి, వ్యాసాల నిష్పత్తి, చుట్టుకొలతల నిష్పత్తి, అదే వృత్త పరిధిల నిష్పత్తి లేదా ఇంకా మిగతా నిష్పత్తుల మీద వచ్చే లెక్కలు ఉన్నాయి. అవి ఆల్రెడీ ఇదివరకు నేను చెప్పున్నాను ఇదే సెషన్లో. కానీ ఇప్పుడు మరొకసారి చెప్దాం. అదేంటంటే ఒకసారి చూడండి, చాలా సింపుల్ విషయాలు కానీ మనం గుర్తించలేకపోతే బిట్టుపోతుంది అంతే. సో కాబట్టి
రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి ఓకే 3:4 అయినా వాని చుట్టుకొలతల నిష్పత్తి కనుగొనండి. ఈ లెక్కలో చేయడానికంటూ పెద్దగా ఏమి లేదు, కానీ కొన్ని విషయాలు మనం గుర్తించాలి. చూడండి, రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి R1:R2. వ్యాసార్థాల నిష్పత్తి ఇక ఇక్కడ రాస్తున్నాను. వ్యాసార్థాల నిష్పత్తి ఎంత? నిష్పత్తి R1:R2 అనుకోండి. అప్పుడు వాటి వ్యాసాల నిష్పత్తి ఎంత అవుతుంది? వ్యాసాల నిష్పత్తి ఎంత అవుతుంది అంటే ఏం లేదు, వ్యాసాలు అంటే ఏంటి? వ్యాసార్థాలు R1, R2 అయితే వ్యాసాలు ఎంత అవుతాయి? వ్యాసాలు వ్యాసార్థానికి రెట్టింపు కాబట్టి 2R1 2R2. కాబట్టి ఇక్కడ మనం నిష్పత్తిలో 2R1 2R2 తీసుకున్నాం అనుకోండి, 2 కొట్టుకుపోతే మళ్ళీ మిగిలింది ఎంత? R1:R2. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటి? రెండు వృత్తాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఎంత ఉంటుందో అంతే నిష్పత్తి ఏముంటుంది వాటి వ్యాసాలకు కూడా ఉంటుంది. వ్యాసాల నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తి సమానం. అలాగే వాటి చుట్టుకొలతలు లేదా వృత్త పరిధులు, చుట్టుకొలతలు లేదా వాటిని ఏమనొచ్చు? వృత్త పరిధులు. నిష్పత్తి, వృత్త పరిధుల నిష్పత్తి ఏమవుతుంది? ఇప్పుడు R1 వ్యాసార్థం R2 వ్యాసార్థం అయినప్పుడు వ్యాసాలు 2R1 2R2 అయ్యాయి. మరి వాటి యొక్క వృత్త పరిధులు ఏమవుతాయి? 2πr1 అంటే 2πr కదా చుట్టుకొలత లేదా వృత్త పరిధి, కాబట్టి 2πr1. అలాగే 2πr2 అంటే వాటి యొక్క నిష్పత్తికి వచ్చేటప్పటికి 2π కొట్టుకుపోతే మళ్ళీ ఎంత మిగులుతుంది? R1:R2 మాత్రమే. అలాగే వాటి వైశాల్యాల నిష్పత్తి, వాటి వైశాల్యాల నిష్పత్తి. ఇప్పుడు వైశాల్యాలు వ్యాసార్థాలు R1 R2 అయినప్పుడు వైశాల్యాలు ఎంత అవుతాయి? πr1² πr2². కాబట్టి వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అవుతుంది? పై కొట్టేయచ్చు, అప్పుడు ఏమి మిగులుతుంది? R1²:R2². అంటే సందర్భం ఎలాగా వచ్చింది, ప్రాబ్లం అలాగా చెప్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి చెప్పేశాను. అందులో మనకి ఏది కావాలో మనం తీసుకోవచ్చు. నేను చెప్పదలుచుకుంది ఇక్కడ ఒకటే, ఫైనల్గా వృత్తంలో వ్యాసార్థాల నిష్పత్తి R1:R2 అయితే వ్యాసాల నిష్పత్తి కూడా R1:R2. వ్యాసాల నిష్పత్తి వ్యాసార్థాల నిష్పత్తి R1:R2 అయినప్పుడు మరి చుట్టుకొలతల నిష్పత్తి కూడా R1:R2. చుట్టుకొలతలు అంటే వృత్త పరిధులు. అలాగే వాటి చుట్టుకొలతల నిష్పత్తి R1:R2 అయినప్పుడు లేదా వ్యాసార్థాల నిష్పత్తి R1:R2 అయినప్పుడు దాని యొక్క వైశాల్యాల నిష్పత్తి R1²:R2². అంటే వ్యాసార్థాల నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి మనకి అది వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. మరొకసారి, వ్యాసార్థాల నిష్పత్తి ఎంత ఉంటుందో దాని వర్గ నిష్పత్తి వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. ఇవి మనం తెలుసుకునే విషయాలు. అయితే ఫైనల్గా ఈ మూడింటిని మనం గమనించినట్లయితే మనకి ఎప్పుడైనా సరే రెండు వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి అలాగే వ్యాసాల నిష్పత్తి అలాగే చుట్టుకొలతల నిష్పత్తి లేదా వృత్త పరిధుల నిష్పత్తి అన్నీ సమానం. అంతేగా, మూడు ఎలా వచ్చాయి? ఇక్కడ సమానంగా వచ్చాయి. కాబట్టి ఏవైనా రెండు వృత్తాలు, రెండు లేదా అంతకంటే ఎక్కువ వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి, చుట్టుకొలతల నిష్పత్తి మరియు వ్యాసాల నిష్పత్తి అన్నీ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఇందులో ఏ ఒక్క అంటే వ్యాసాల నిష్పత్తి ఇచ్చినా, వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చినా, అలాగే చుట్టుకొలతల నిష్పత్తి ఇచ్చినా మనకి వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుంది? వాటి యొక్క వర్గ నిష్పత్తి అవుతుంది. అంతేగా, R1:R2 R1² వర్గ నిష్పత్తి అంటే పదాల వర్గాలు
కాబట్టి వ్యాసాల నిష్పత్తి ఎంత ఉంటుందో వైశాల్యాల నిష్పత్తి దాని వర్గ నిష్పత్తి అవుతుంది, లేదా వ్యాసార్థాల నిష్పత్తి యొక్క వర్గ నిష్పత్తి వైశాల్యాల నిష్పత్తి అవుతుంది. అయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటి, వాటి యొక్క ఏ నిష్పత్తి ఇచ్చాడు, 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినప్పుడు వాని చుట్టుకొలతల నిష్పత్తి ఎంత, ఇది మన క్వశ్చన్. అంటే వ్యాసాల నిష్పత్తి చుట్టుకొలతల నిష్పత్తి ఎలా ఉన్నాయి, ఇక్కడ వ్యాసాల నిష్పత్తి చుట్టుకొలతల నిష్పత్తి సమానంగా ఉన్నాయి. కాబట్టి దీని విలువ 3:4 అయితే దాని విలువ కూడా ఎంత ఉంటుంది, 3:4 ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి చుట్టుకొలతల నిష్పత్తి కూడా ఎంత, 3:4. అంటే దీనిలో చేయడానికి ఏం లేదు, కాన్సెప్ట్ తప్ప. అది మన సమస్య. ఇప్పుడు మనం మళ్ళీ ఈ వృత్తాకార భ్రమణాలు, ఆ భ్రమణాల వల్ల వచ్చే అది ప్రయాణించే దూరాలు, వాటిపైన మరో ప్రాబ్లం చేద్దాం. మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఏంటది, ఒక వృత్తాకార వస్తువులు ఏవైనా ఒక చక్రాలు లాంటివి ఎప్పుడైనా సరే ఒక సమతలంపై దొర్లించేటప్పుడు అది ప్రయాణించే దూరం ఈజ్ ఈక్వల్ టు అది చేసే భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి. అది మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు దీని తర్వాత ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఒకసారి చూడండి. ఒక రోడ్డు రోలరు 2200 మీటర్లు చదును చేయుటకు 200 చుట్లు తిరుగును. ఆయన రోడ్డు రోలర్ యొక్క వ్యాసార్థం ఎంత? సరే, ఏది ఏమవునండి, మనం ముందు చేయాల్సింది ఏంటి, మన బేసిక్ అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మనం ఏం చూసుకోవాలి, దాని యొక్క మొట్టమొదటి ఏమి ఇచ్చాడు, చదును చేసిన మొత్తం దూరం. ఓకే, మొత్తము దూరం ఎంత ఇచ్చాడు, 2200 మీటర్లు ఇచ్చాడు. అలాగే ఎన్ని చుట్లు అంటే భ్రమణాలు, చుట్లు ఎన్ని ఇచ్చాడు, 200. అయితే మనకి ఇక్కడ బేసిక్ దీనికి సంబంధించింది ఏం చెప్పాము ఇందాక, ఏం లేదు, భ్రమణాల సంఖ్య ఇంటూ వృత్త పరిధి లేదా చుట్టుకొలత, వృత్త పరిధి అన్న చుట్టుకొలత అన్న ఒకటే, ఈజ్ ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం. ఇది మన తలక లెక్క. అయితే ఇప్పుడు మనకి దీంట్లోని భ్రమణాల సంఖ్య వాడు ఇచ్చేసాడు. ఎంత, భ్రమణాల సంఖ్య అంటే చుట్లు, ఎన్ని చుట్లు, 200 చుట్లు ఇంటూ చుట్టుకొలత ఈక్వల్ ఎంత, మొత్తం దూరం ఎంత ఇచ్చాడు వాడు, 2200. కాబట్టి చుట్టుకొలత మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చుట్టుకొలత ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, 2200/200. అంటే కట్ చేస్తే ఎంత వచ్చింది, 11. కాబట్టి చుట్టుకొలత ఎంత, 11 మీటర్లు. చుట్టుకొలత 11 మీటర్లు. అయితే మనకి ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, వ్యాసార్థం. వాడు అడిగింది చుట్టుకొలత కాదు. కాబట్టి ఈ చుట్టుకొలత ఈక్వల్ టు మనకి చుట్టుకొలతకి సంబంధించిన సూత్రం ఏమైనా ఉందా అంటే 2πr. కాబట్టి ఇది 2πrకి సమానం చేస్తే 2πr ఈక్వల్ టు ఎంత, 11 మీటర్లు. కాబట్టి r ఈక్వల్ టు, లేదా ముందే ప్రతిక్షేపించినా పర్వాలేదు, 2 ఇంటూ ఇక్కడ 22/7 ప్రతిక్షేపించుకుంటే సరిపోతుంది, ఇంటూ r ఈక్వల్ టు 11. అయినా ఇలా ఇటు రాస్తున్నాను, అదేంటది, 22 ఇంటూ 2 ఎంత, 44/7 ఇంటూ r ఈక్వల్ టు 11. r విలువ కట్టాలంటే మిగిలిన వాటిని తరలించాలి. అంటే r ఈక్వల్ టు 11 ఇంటూ 7 పైకి పోతుంది, 44 కిందకు వస్తుంది. అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 11 ఒకట్లు 11 నాలుగులు. అంటే r ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7/4. అంటే మనం ఎన్నిసార్లు పోతుంది, 4 ఒకట్లు 3 మిగిలింది, పాయింట్ పెడితే 34 ఏళ్ళు, ఇంకా 2 మిగిలింది, పాయింట్ ఉంది కాబట్టి 0. కాబట్టి 20 అయితే 1.75. ఏంటిది, వ్యాసార్థం. కాబట్టి ఇక్కడ మీటర్లో ఇచ్చాడు కాబట్టి వ్యాసార్థం 1.75 మీటర్స్. ఇది దాని యొక్క లెక్క. ఇప్పుడు మనం ఇదే అంటే వృత్తాకార పరిధుల పైన అంటే దూరాల పైన మరొక సమస్య చేద్దాం. ఏంటి అంటే ఇదేంటంటే ఒక గడియారం నిమిషాల ముళ్ళు పొడవు 15 సెంటీమీటర్లు, దాని చివరి కొన
1 గంటలో ప్రయాణించే దూరంను కొనగనండి అన్నాడు. ఇక్కడ గడియారం, దాని ముళ్ళు ఇవన్నీ చెప్పేటప్పటికి కొత్తగా చేసే అభ్యర్థులందరికీ ఇదేదో కొత్త వింతలా అనిపిస్తుంది. అందులో అంత ఏం ఆలోచించడం లేదు. గడియారం ముళ్ళు ఉంది, ఒకసారి చూడండి. ఏ ముళ్ళైనా కానివ్వండి, ఆ గడియారం యొక్క ముళ్ళు నిమిషాల ముళ్ళు అన్నాడు. నిమిషాల ముళ్ళు 1 గంటలో ప్రయాణించే దూరం. 1 గంటలో నిమిషాల ముళ్ళు ప్రయాణిస్తుంది. ఎంత ప్రయాణిస్తుంది ఒకసారి జాగ్రత్త చూడండి. మొత్తం గంటలో నిమిషాల ముళ్ళు ఫస్ట్ 12 నుంచి మొదలైంది అనుకోండి. అలా 12 తర్వాత 1 గంట, అంటే 1, 2 అన్ని దాటి 60 నిమిషాలు తిరిగేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? భ్రమణం ఎంత అవుతుంది? మొత్తం నిమిషాల ముళ్ళు 1 గంటలో ఒక 360 degrees తిరిగేస్తుంది. అవునా కదా? కాబట్టి అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, అది గడియారమా వేరొకటా అని కాదు. అంటే గడియారం ముళ్ళు, ఏ గడియారం ముళ్ళు? 3 ముళ్ళు ఉంటాయి. ఒకటోది నిమిషాల ముళ్ళు, రెండవది గంటల ముళ్ళు, మూడవది సెకండ్ల ముళ్ళు. ఇక్కడ గంటల ముళ్ళు మనం తీసుకోవట్లేదు, సెకండ్ల ముళ్ళు మనం తీసుకోవట్లేదు. మనం తీసుకుంది ఏమిటి అంటే నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళు గంటలో ఎలా తిరుగుతుందో మనం తెలియాలి. గంటలో కరెక్ట్గా ఎంత తిరుగుతుంది? ఒక పూర్తి భ్రమణాన్ని చేసేస్తుంది. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 7:30కి మొదలెట్టాం అనుకోండి, 8:30 అయ్యేటప్పటికి 1 గంట. అంటే ఆ టైం కల్లా ఆ 30 నిమిషాలు 30 మీద, అంటే 6 మీద మొదలైన 6 అనే అంకె మీద మొదలైన నిమిషాల ముళ్ళు మళ్ళీ 6 మీదకి వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక పూర్తి భ్రమణం చేస్తుంది అని అర్థం. అంతేగా? సో కాబట్టి అప్పుడు అక్కడ 15 నిమిషాలు, అంటే 15 సెంటీమీటర్ల పొడవు అని చెప్పాడు ముళ్ళుకి. అంటే ఇక్కడ ఒక పూర్తి భ్రమణం చేసింది అంటే ఒక పూర్తి వృత్తాకారాన్ని ప్రయాణించింది అని అర్థం. అంటే అలాగే నిమిషాల ముళ్ళు పొడవు ఇచ్చాడు. అది ఎంత ఇచ్చాడు? 15 సెంటీమీటర్లు ఇచ్చాడు. 15 సెంటీమీటర్లు ఇచ్చాడంటే అదేంటి? దాని వ్యాసార్థమేగా నిమిషాల ముళ్ళు పొడవు అంటే. ఇక నిమిషాల ముళ్ళు అంటే ఇలా అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది, ఇటు పక్క తిరుగుతున్నది కాబట్టి వ్యాసార్థం కింద లెక్క. కాబట్టి ఇక్కడ నిమిషాలు మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటి అంటే, ఓకే, వ్యాసార్థం ఈక్వల్ టు నిమిషాల ముళ్ళు. వ్యాసార్థం ఈక్వల్ టు నిమిషాల ముళ్ళు పొడవు. వ్యాసార్థం ఈక్వల్ టు నిమిషాల ముళ్ళు పొడవు అంటే అదెంత? 15 సెంటీమీటర్లు. అలాగే గంటలో అది ప్రయాణించే దూరం ఎంత అంటే గంటలో 360 డిగ్రీలు తిరిగేస్తుంది. కాబట్టి గంటలో తిరిగేదంతా ఒక వృత్త పరిధి తిరుగుతుంది. కాబట్టి గంటలో ఓకే, ముళ్ళు యొక్క కొన అంటే ఈ కొన ఎంత దూరం తిరిగింది? మొత్తం అంటే 360 డిగ్రీలు పరిభ్రమణం అవ్వడం వల్ల అది ఎంత తిరిగింది అంటే మొత్తం ఒక వృత్త పరిధికి సమానం ఎంత తిరిగింది. అంటే గంటలో ముళ్ళు యొక్క కొన ప్రయాణించు దూరం ఈక్వల్ టు వృత్త పరిధి. అది దాని అర్థం. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాం, వృత్త పరిధి ఇచ్చాం. వృత్త పరిధి ఎంత అవుతుంది? ఇంక కనుక్కోవడమే. కాబట్టి ఆ దూరం ఈక్వల్ టు వృత్త పరిధి కదా, 2 into π, అదే 2πr. 2πr అంటే ఇక్కడ 2 into మనకి వాడు ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఏంటి? ఇక్కడ 3.14గా తీసుకోమని. కాబట్టి పై విలువ 3.14గా పెడితే, అలాగే 15 అన్నాం. ఎంత? 15 సెంటీమీటర్లు వ్యాసార్థం అంటే ముళ్ళు యొక్క పొడవు ఎంత అవుతుంది? ఇక్కడ 15 రెళ్ళు 30 లేదా 30 అనుకోండి. 32 కాదు, 30 into 3.14 అనుకుంటే 3 4 12, 1 3 3 1 3 1 4 3 3 9, పక్కన 0 పెడితే 2 దశాంశ స్థానాల తర్వాత బిందువు పెట్టినట్లయితే 94.2. ఓకే, ఇది సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్ల దూరాన్ని ఆ ముళ్ళు యొక్క కొన ప్రయాణించింది. అది మన సమస్య. ఇప్పుడు మనం వృత్తాలు, చతురస్రాలు, వీటి మధ్య సంబంధాలతో ఒక రకమైన ప్రాబ్లం చేద్దాం. ఇది కొత్తగా ఉంటుంది కొంచెం, ఇంకేం లేదు.
ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఒక తీగ తీసుకున్నాం, లేదా ఒకే తీగతో రకరకాల ఆకారాలు ఏర్పాటు చేసాం అంటున్నాం. అంటే ఒక తీగ తీసుకున్నాం, ఒక తీగ తీసుకుని దాన్ని మనకి నచ్చినట్టు వంచొచ్చుగా. అంటే ఒక తీగ తీసుకుని దాన్ని త్రిభుజాకారంలో వంచవచ్చు, లేదా దాన్ని చతురస్రాకారంలో వంచవచ్చు, లేదా దాన్ని దీర్ఘ చతురస్రాకారంలో వంచవచ్చు, లేదా దాన్నే పంచభుజాకారంలో వంచవచ్చు, లేదా గుండ్రంగా దాన్నే వృత్తాకారంలో వంచవచ్చు. అయితే తీగ ఒకటైనా మారిపోయిందా? తీగ ఒకటే. అని దాని అర్థం ఏంటి? ఒకే తీగని రకరకాల ఆకారాలు మలుస్తున్నప్పుడు ఓకే దానిలో ఏంటి స్థిరంగా ఉందో మనం గమనించాలి. ఇక్కడ ఒకే తీగ ఒకటే అని నేను ఇంత నొక్కి చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తీగ పొడవు ఎక్కడైనా మారుతుందా? మారదు. అది మలిచే ఆకారాలు మారొచ్చు కాక, కానీ తీగ పొడవు మాత్రం ఒకటే అన్ని సందర్భాల్లోనూ. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు తీగను ఒకసారి తీసుకున్నాను, నేను ఆ తీగను తీసుకుని ఒక చతురస్రాకారంలో వంచాను, దాని ఇలా 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 వంచాను. వంచిన తర్వాత మళ్ళీ అదే తీగని మొత్తం అంతా విప్పేసి దాన్ని గుండ్రంగా ఇలా ఉంచాను. అప్పుడు అదే ఆకారంలో మారింది, వృత్తాకారంలో మారిపోయింది. ఈ రెండు సందర్భాల్లో తీగ తల పొడవు ఎలా ఉంది? సమానంగా. ఆకారాలు మారితే మారచ్చు కాక, కానీ పొడవు మాత్రం ఎలా ఉంది? సమానంగా ఉంది. దీన్ని మనం పట్టుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు. కాబట్టి ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తీగ పొడవు ఎప్పుడూ సమానమే. ఆ తీగ పొడవుగా చుట్టుపక్కల వ్యాపించి ఉంటుంది. కాబట్టి తీగ పొడవు దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు దాన్ని ఏ ఆకారంలో మలుచుకోండి, పంచభుజాకారం, షడ్భుజాకారం, లేక చతుర్భుజాకారం, లేదా చతురస్రాకారం, లేదా వృత్తాకారం, ఏ ఆకారంలో మలిచినప్పటికేను ఓకే తీగ పొడవు దేన్ని సూచిస్తుంది? అక్కడ చుట్టుకొలతను సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? తీగ పొడవు చుట్టుకొలతని సూచిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆ ఒక్క తీగని పట్టుకెళ్ళి ఎన్ని ఆకారాల్లో మలిచినప్పటికీ దాని యొక్క చుట్టుకొలత స్థిరాంకము, అంటే దాని యొక్క చుట్టుకొలత ఒకటే ఉంటుంది. అంటే ఎన్ని ఆకారాల్లో మలుస్తుంటాం వాటన్నిటి యొక్క చుట్టుకొలతలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఎందుకంటే చుట్టుకొలతను ఏది సూచిస్తుంది? తీగ యొక్క పొడవు సూచిస్తుంది. కాబట్టి తీగ పొడవు స్థిరం కాబట్టి చుట్టుకొలత కూడా స్థిరమే. అంటే దాని అర్థం ఏంటి? వృత్తం కడితే వృత్తం చుట్టుకొలత, దాన్ని విప్పేసి మళ్ళీ చతురస్రాకారం చుడితే చతురస్రాకారం యొక్క చుట్టుకొలత, అన్ని చుట్టుకొలతలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఇదే మనం చేసేది. కాబట్టి ఈ సందర్భంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఒక తీగతో 25 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాన్ని మలచి అదే తీగతో చతురస్రాన్ని తయారు చేసిన ఓకే దాని యొక్క చతురస్ర భుజం పొడవు ఎంత అని అడిగాడు. అంటే ఒక తీగ ఎంతో కొంత ఉంది, ఆ తీగతో మొత్తం దేని చేశాడు? ఒక వృత్తాకారంలో మలిచాడు. వృత్తాకారంలో మలిస్తే దాని వ్యాసార్థం ఎంత వచ్చిందట? 25 సెంటీమీటర్లు వచ్చింది. 25 సెంటీమీటర్ల వ్యాసార్థం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ విప్పేసి చతురస్రాకారంలో మలిస్తే దాని భుజం పొడవు ఎంత అని అడిగాడు. మనకి ఇలా ఒకే తీగతో లేదా ఒకే పొడవున్న తాడుతో రకరకాల ఆకృతులు మలిచినప్పుడు వాటన్నిటి యొక్క చుట్టుకొలతలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఈ ప్రాబ్లం చేసుకోవడానికి మనకి ఆయువు పట్టదే. కాబట్టి మనకి చుట్టుకొలతలు సమానం అనేది దానిపైన ఆధారపడి ప్రాబ్లం చేస్తాం. ఏంటది? ఇప్పుడు రెండు ఆకారాల్లో మలిచాడు. ఏంటది? ఫస్ట్ వృత్తాకారం, రెండోది ఏంటి? చతురస్రాకారం. కాబట్టి మనం తీసుకోవాల్సిన విషయం ఒకటే ఇక్కడ సొల్యూషన్లో. ఓకే వృత్తాకార చుట్టుకొలత, వృత్తాకార చుట్టుకొలత ఈక్వల్ టు చతురస్రాకార చుట్టుకొలత. ఇది మనం చేసే సందర్భం. కాబట్టి ఒకే తీగతో రకరకాల ఆకారాలు మలిచేటప్పుడు వాటి అన్నిటి చుట్టుకొలతలు సమానం. ఈ లింక్ పట్టుకోవాలి మనం. అయితే ఇప్పుడు చెప్పండి, వృత్తాకార చుట్టుకొలత ఎంత అవుతుంది? దాని వృత్త పరిధి అంటే 2πr. ఒకవేళ ఆర్ వ్యాసార్థం అయితే. అలాగే చతురస్రాకార చుట్టుకొలత ఏంటి? దాని భుజానికి 4 రెట్లు అంటే 4 × a. దాని భుజం అయితే ఏకి 4 రెట్లు 4a. అంటే మనం 4a అని రాసుకోవచ్చు. 4a. ఇప్పుడు వ్యాసార్థం ఇక్కడ మనం చూడండి, వ్యాసార్థం ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. వ్యాసార్థం ఎంత? 25.
మరి ఈ సందర్భంలో మనకి వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ వ్యాసార్థం ఎంత 25 ఈక్వల్ టు 4a. ఈ విధంగా మనం చేస్తే ఇప్పుడు ఏదంటూ తీసుకోండి. ఇక్కడ ఏ విలువ ఎంత అవుతుంది? ఏ కదా మనకు భుజం కొలత, కాబట్టి ఏ విలువ ఎంత అవుతుంది మనకి? ఏ ఈక్వల్ టు 25 50 ఇంటూ పై బై, ఇక్కడ 4 ఇంటూ చేస్తుంది కాబట్టి అటు వస్తే ఏమవుతుంది? ఇటు వస్తే భాగిస్తుంది. కాబట్టి నేను ఇలా రాస్తున్నాను, లేదా మొత్తం రాస్తాను ఒకసారి. 4a ఈక్వల్ టు 25 50 పై. ఇప్పుడు 4ని కిందకు పంపించవచ్చు. ఏ ఈక్వల్ టు 50 పై బై 4. ఇక్కడ 2తో తెగిపోతుంది కాబట్టి 2 25. కాబట్టి ఏ ఈక్వల్ ఎంత? 25/2 పై. 25/2 పై. ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని మరీ సింప్లిఫై చేసుకోవాలనుకుంటే ఏమవుతుంది? 25/2 ఇంటూ 22/7 వేసుకుంటే 2 ఒకట్లు 2 ఎంతలు? 2 11. కాబట్టి మనకి దీన్ని సింప్లిఫై చేసుకుంటే 25 11 ఎంత అవుతుంది అంటే 275. ఇంతగా 11 5 55, 5 11 22, 5 ఎంత అవుతుంది? 27/7. 7 ఎంతలు పోతుంది? 7 3 21. 7 3 21. 21 అయితే మనకి ఇంకెంత మిగిలింది? 6. 6 మిగిలితే ఎంత? 65. 7 9 ఎంత అవుతుంది? 63. ఓకే, 7 9 63 పోతే ఇంకెంత మిగిలింది? 2. కాబట్టి అండ్ 2/7. కాబట్టి దాని యొక్క భుజం కొలత ఎంత అవుతుంది? 39 అండ్ 2/7. ఓకే, సెంటీమీటర్. ఇది మన లెక్క. ఇప్పుడు మనం ట్రెపీజియం లేదా సమచతుర్భుజానికి సంబంధించి ఒక కొత్త అప్లికేషన్ చూద్దాం. ఏంటో అది ఒకసారి ఇలా చూడండి. మోహన్ ఒక నదికి మరియు ఒక రోడ్డుకు మధ్య స్థలాన్ని కొనదలుచుకున్నాడు. రోడ్డు అంచున స్థలం పొడవు 200 మీటర్లు. ఆ స్థలం నది అంచున 350 మీటర్ల పొడవును వ్యాపించి ఉన్నది. నది ఒడ్డు రోడ్డు ఒడ్డు ఒకదానికొకటి సమాంతరముగా ఉన్నాయి మరియు వాటి మధ్య దూరం 100 మీటర్లు అయినా అతను ఎంత వైశాల్యము గల స్థలమును కొనెను. ఇది దాని లెక్క. అంటే నిజానికి మనం సమచతుర్భుజ వైశాల్యం డైరెక్ట్గా వాడు అడిగితే కనుక కట్టేయడం మామూలే, అది ఎవరైనా చేస్తాం. కాకపోతే ఇప్పుడు అదే సమచతుర్భుజ వైశాల్యాన్ని జాగ్రత్తగా ఇంకోలా కట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇక డైరెక్ట్గా సమచతుర్భుజం అనే పేరుతో కాకుండా దాన్ని ఒక మన జీవితంలో కొన్నిటిగా వర్తింపజేసి అడిగాడు. ఎలాగా? ఇక ఇలా చూడండి. ఏంటి అంటే ఇప్పుడు మోహన్ దేనికి మధ్య కొన్నాడు అంటే ఒక నది ఒడ్డుకి మరియు ఒక రోడ్డుకి మధ్య కొన్నాడు. అంటే నది ఒడ్డు అనుకుందాం, రోడ్డు అనుకుందాం. ఎలాగా? ఆ తర్వాత ఇంకా ఏమిచ్చాడంటే అది నది అంటే నది అంచున 350 మీటర్ల పొడవు వ్యాపించింది. అదే నది ఒడ్డు ఎంతది? ఒక రోడ్డుకి మధ్య స్థలాన్ని కొన్నాడు. రోడ్డు అంచున స్థలం పొడవు 200 మీటర్లు. అలాగే నది అంచున 350 మీటర్ల పొడవు వ్యాపించింది. అలాగే ఆ రెండు సమాంతరంగా ఉన్నాయి ఒక్కొక్క దానికి. అంటే రోడ్డు మొట్టమొదటి మనం చెప్పాల్సింది ఏంటంటే రోడ్డు మరియు నది యొక్క అంచు, రోడ్డు అంచు నది అంచు, ఈ రెండు ఒకదానికి కూడా ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి, సమాంతర రేఖలు. అలాగే నది అంచున 350 మీటర్ల పొడవు కలిగి ఉంది. అలాగే రోడ్డు అంచున ఎంత ఉంది? 200 మీటర్ల పొడవు ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రోడ్డు అంచు తాలూకు పొడవు ఎంత? 200 మీటర్లు. ఇది రోడ్డు. అలాగే నది అంచు పొడవు ఎంత ఇచ్చాడు? 350 మీటర్లు, అంటే 350 మీటర్స్. మరియు రెండు అంచులు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి, నది రోడ్డు. అంటే ఇప్పుడు ఈ చివర్లను కలిపామనుకోండి, ఇది ఏ ఆకారాన్ని సూచించింది అంటే సమచతుర్భుజం. ఎందుకంటే ఈ రెండంచులు ఒకే సమాంతరంగా ఉండి వాడి పొడవులు ఇచ్చినప్పుడు అది సమచతుర్భుజ ఆకారాన్ని సూచిస్తుంది.
అయితే వీటి మధ్య దూరం ఇచ్చాడు. వీటి మధ్య దూరం ఎంత అంటే లంబ దూరం ఎంత ఇచ్చాడు ఇక్కడ ఒకసారి చూడండి. దీని మధ్య లంబ దూరం అనేది 100 మీటర్స్. ఇగో ఇది 100 మీటర్లు, ఇది 100 మీటర్లు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, సమలంబ చతుర్భుజంలో ఒక సమలంబ చతుర్భుజం, సమచతుర్భుజం కాదు సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజంలో సమాంతరమైన భుజాలు నది మరియు రోడ్డు సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలను సూచిస్తున్నాయి. అలాగే వాటి మధ్య దూరం హెచ్ అంటే ఎత్తును సూచిస్తున్నది. కాబట్టి ఈ స్థలం సమలంబ చతుర్భుజాకారంలో ఉంది. కాబట్టి దాని యొక్క వైశాల్యం ఏంటవుతుందంటే, అప్పుడు మనకు దాని యొక్క వైశాల్యం అంటే సమలంబ చతుర్భుజాకార వైశాల్యం ఏంటవుతుంది, సొల్యూషన్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిందే ఓకే h/2 × a + b. అంటే దాని అర్థం ఏంటి, లంబ దూరం బై, లేదా లంబ దూరం అనకపోయినా ఎత్తు అనొచ్చు, ఎత్తు బై 2 ఇంటూ సమాంతర భుజాల మొత్తం. భుజాల మొత్తం ఇది దాని వైశాల్యం. కాబట్టి ఆ స్థల వైశాల్యం ఎత్తు అంటే ఏంటవుతుంది, వాటి మధ్య దూరమే ఎత్తు. అంటే ఆ రోడ్డు మరియు నది మధ్య దూరం అంటే ఎంత అవుతుంది, 100/2 ఇంటూ సమాంతర భుజాలు ఏంటంటే ఇక్కడ నది యొక్క పొడవు మరియు రోడ్డు యొక్క పొడవు అంటే ఎంత, 200 మీటర్లు ప్లస్ 350 మీటర్లు. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 100/2 ఇంటూ ఎంత, 200, 350, 550 కట్ చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 2 2 4, అలాగే 1 5, 2 7 14, 2 5 10. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 2 7 5 0 0. అంటే దాని అర్థం ఏంటి, 27,500 చదరపు మీటర్లు. ఇది దాని యొక్క వైశాల్యం. చూడడానికి లెక్క చాలా పెద్దదిలా అనిపించినా దాన్ని వర్తింపజేసి కరెక్ట్గా దాని సమలంబ చతుర్భుజాకారాన్ని రప్పించినట్లయితే అది చాలా సింపుల్గా ఉండే ప్రాబ్లం అని అర్థం. అందుచేత క్షేత్రగణితంలో ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం అది చిన్నదా పెద్దదా అని క్వశ్చన్ సైజ్ బట్టి డిసైడ్ చేయలేము. అది క్వశ్చన్ సైజ్ చాలా పెద్దదిలా కనిపించినా ఆన్సర్ చాలా సింపుల్గా ఉండొచ్చు. దానికి ఉదాహరణ ఇదే.